జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన అన్నవితరణ కార్యక్రమంలో ఈనాటి మెను పుల్కాలు, దానిలోకి బంగాళాదుంప కూర, కర్డ్ రైస్ మరియు రాగి జావా. ఈనాటి అన్న వితరణ కార్యక్రమంలో శ్రీ జ్యోతి గారు, శైలజ టీచర్ గారు పాల్గొనడం జరిగింది. పేషెంట్స్ వారి తోటి వచ్చిన అటెండెన్స్కి భోజన వితరణ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ వద్ద ఏర్పాటు చేయబడుతుంది. ప్రతిరోజు రాత్రి 50 మంది దాకా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సర్వీస్ చేసినా సరే, లేదా మీ తరపు నుంచి వచ్చి వంటలు తీసుకొని వచ్చి వండించినా సరే భోజన వితరణ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అనర్హులైన అనేక మందికి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. మేము చేసేది మంచి పని అనుకుంటే మాతో సహకరించండి. ప్రతినిత్యం కొన్ని వందల మంది అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తున్నారు. వారి పేషెంట్స్ తరఫున ఉన్నటువంటి అటెండెన్స్ అందరికీ కూడా భోజనం చేయడానికి వీలయ్యేటట్టుగా మా శక్తి కొద్దీ, మా తాహతు కొద్దీ మేము ప్రతిరోజు ఏర్పాటు చేస్తాం. మాకు వీలుని బట్టి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము.